నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృష్ణ గారు మనతోటి ఉన్నారు. ఆయన పైన నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఉందో కేసు నమోదైంది. అది దేనికి సంబంధించిన కేసు, ఎవరు కేసు పెట్టారనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, అది దేనికి సంబంధించిన కేసు, ఎవరు పెట్టారు దాన్ని? గత కొంతకాలం నుంచి చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల కుంభకోణం జరిగిందని అక్కడ చిత్రపురి సాధన సమితి వాళ్ళు పోరాటం చేయడం, కాంగ్రెస్లో ఫిరోజ్ ఖాన్ లాంటి నాయకులు 3,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది అని చెప్పడం, యూట్యూబ్ జర్నలిస్టులు కూడా దాని గురించి మాట్లాడడం, ఇటీవలే కోర్టు కూడా దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అందులో కోశాధికారిగా యనుమల మహానందరెడ్డి గారు అందులో ఉన్నారు. అయితే మేము వేసిన ఆరోపణ ఏంటంటే యనుమల మహానందరెడ్డి గారి వెనుక యనుమల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని మేము వేసిన ఆరోపణ. ఈ 3,000 కోట్ల కుంభకోణం మీద విచారణ చేపట్టాలని మేము వేసిన సింగిల్ పాయింట్ డిమాండ్. ఈ డిమాండ్ వేసినందుకు మరి రేవంత్ రెడ్డి గారు వారి గాంధీ భవన్ ఆధ్వర్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారితో మా మీద కంప్లైంట్ వేయడం జరిగింది. అడిగిందేమో దర్యాప్తు దీని మీద, కంప్లైంట్ వేసిందేమో మా మీద. అంటే ప్రశ్నించొద్దా, అడగొద్దా, దర్యాప్తుని అడగొద్దా? అయితే ఇందులో విచిత్రంగా ఏంటంటే మొబైల్ ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ నిబంధన ప్రకారం ఎవరి మొబైల్ ఫోన్లు సీజ్ చేయొద్దు. చేయాలంటే జ్యుడిషియల్ వారెంట్ ఉండాలి. అలాంటి జ్యుడిషియల్ వారెంట్ నాకు ఏమీ ఇవ్వలేదు. నంబర్ 1. నంబర్ 2, పాస్వర్డ్లు కూడా అడగొద్దు, కానీ పాస్వర్డ్లు కూడా తీసుకున్నారు. ఎవరికి అవసరం మా డేటా? అది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నదా, వారి వ్యూహకర్త సునీల్ కనుగోలు దగ్గర ఉన్నదా, లేదు ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నదా? ఒకవేళ పోలీస్ స్టేషన్లోనే ఉంటే దాదాపు రాత్రి నుంచి ఆ మొబైల్ ఫోన్ అక్కడనే ఉన్నది. అది సురక్షితంగా లేదు, మా ప్రైవసీకి భంగం. కాబట్టి తక్షణమే మా డిమాండ్ ఏంటంటే ఆ మొబైల్ ఫోన్ని కోర్టులో జప్తు చేయాలి. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడానికి కారణం ఏంటంటారు? ఎవరు పోతలేదు. బీబీ పాటిల్ కానివచ్చు, రంజిత్ రెడ్డి కానివచ్చు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు కానివచ్చు. అంటే నేను అనేది ఏంటంటే ఆపోజిషన్లో ఉండాలంటే ఒక దమ్ము ఉండాలి, పోరాటం చేయగలగాలి. వస్తారు, రేవంత్ రెడ్డి గారి పోలీసు వస్తుంది, మోదీ గారి ఈడీ వస్తుంది, కొంత ఇబ్బంది ఉంటుంది. అది పోరాటం చేయగలిగే వాళ్ళు ఆపోజిషన్లు ఉంటారు, పోరాటం చేయలేని వాళ్ళు. అయితే నేను అనేది ఏంటంటే మీకు అవకాశం రాలేదు అంటే పోయిందంటే ఒక విషయం. మీ కేసీఆర్ గారు అవకాశం ఇవ్వలేకపోయినరు, పార్టీ ఫుల్ ఉండే, వేరే వాళ్ళకే అవకాశం వచ్చింది అంటే మీరు పోతే అరే పాపం ఆయనకు అవకాశం కావాలంటే పోయిందని. కానీ మీరు ఒకళ్ళేమో కార్పొరేటర్ కూడా కావాలని ఎంపీని చేసిర్రు, ఒకళ్ళు వ్యాపారాలను చేసేటోళ్ళను ఎంపీని చేసిర్రు, ఒకళ్ళు కాంట్రాక్ట్లు చేసేటోళ్ళను ఎంపీని చేసిర్రు, ఒకడు కోళ్ళ వ్యాపారం వారు చేస్తుంటే వారిని ఎంపీని చేసిర్రు. ఏం పాపం చేసిర్రు కేసీఆర్ గారు? మీరు పదవిలో ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు మీకు పదవి ఇచ్చిర్రు. మరి పదవి ఇట్లా అయిపోగానే 2 నెలలకే వెళ్ళిపోవడం బాధాకరం కదా. ఏం అన్యాయం చేసిర్రు చెప్పండి కేసీఆర్ గారు? మీకు పదవి ఇవ్వకపోయి ఉంటే అన్యాయం, కానీ పదవి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కొందరిని ఫస్ట్ మేయర్ చేసిన తర్వాత ఎన్నెన్నో పదవులు, 1 కాదు 2 కాదు, అట్లాంటప్పుడు ఇవాళ వెళ్ళిపోవడం, అది కూడా మూకుమ్మడి దాడి. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారి దాడి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దాడి, వారి కుమార్తెను అక్కడ జైలుకి తీసుకొని పోయారు, ఢిల్లీకి జైలుకి తీసుకొని పోయారు. ఇట్లాంటి సమయంలో ఒక సైనికునిగా కేసీఆర్ గారు పక్షాన ఉండాలి. ఇలాంటి సమయంలో వదిలిపోవడం కరెక్ట్ కాదు. ఫైనల్గా చెప్పండి, మీ టికెట్కి సంబంధించి గతంలో కేటీఆర్ గారు మీకు టికెట్ ఇవ్వలేకపోయినామని చెప్పేసి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిన పరిస్థితి. కనీసం ఇప్పటికైనా రాజకీయంగా ఒక అవకాశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ సికింద్రాబాద్ నుంచి కనీసం పోటీలో ఉంటారన్న అంచనా ఉండే, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మరి ప్రస్తుతం యుద్ధంలో ఉన్నామన్నా, మా నాయకుని మీద యుద్ధానికి వచ్చిండ్రు. మా నాయకురాలు కవిత గారిని జైలుకి తీసుకొని పోయారు, ఇక్కడ కూడా కాదు ఢిల్లీకి తీసుకొని పోయారు, అక్రమ కేసులు. మా ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీతులు మాట్లాడారు, మొన్నటి వరకు మస్తు నీతులు మాట్లాడారు, కానీ ఇవాళ తీసుకుంటున్నారు. అట్లాంటి యుద్ధ వాతావరణంలో నా స్వార్థం కరెక్ట్ కాదు. అందుకే నేను కేసీఆర్ గారినైనా కేటీఆర్ గారినైనా ఏ టికెట్ విషయం మీద కూడా నేను ఇబ్బంది పడతలేను, వాళ్ళని ఏం ఇబ్బంది పెడతలేను, ఏం అడుగుతలేను, ఏం కలిసే ప్రయత్నం కూడా చేస్తలేను. పార్టీ ఎక్కడ అవకాశం ఇచ్చినా ఉంటాం, ఎందుకంటే ప్రజల్లో ఉంటాం కాబట్టి ఆ పోటీలో ఉంటాం. కానీ ప్రత్యేకంగా ఈ సమయంలో వారిని కలిసి నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నాకు అది కావాలి, ఇది కావాలి అనడం కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నాను. అయితే ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమో తగినంత బలం ఉంది. ఎట్లా మరి ఇది ఎట్లా పాసిబుల్, ఎట్లా పడగొడదాం అనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? నాకు తెలిసి ఒక్క వీడియో చూపెట్టండి, ఎవరన్నారో పడగొడతామని. కేటీఆర్ గారు అన్నారా, కేసీఆర్ గారు అన్నారా? నాకు తెలిసి అయితే మేము పడగొడతామని అయితే అనలేదు. కానీ
ప్రజలే పడగొడతారు. వాళ్ళ సొంత కాంగ్రెస్ నాయకులు కూడా పడగొడతారు. నేను కాదు అన్నది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారికి ప్రచారం చేసిన గాదే ఇన్నయ్య గారు లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలలో. గాదే ఇన్నయ్య గారు అన్నారు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టచ్లో ఉన్నారని. వారిని అడగండి ఈ క్వశ్చన్, మాకు తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టచ్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు టచ్లో ఉన్నారు, ఇంకెవరన్నా ఎవరితో టచ్లో ఉన్నారో వాళ్లకు ఇబ్బంది వాళ్ళ దగ్గరనే ఉన్నది. అయితే ప్రజల నుంచి ఒక ఇబ్బంది రేవంత్ రెడ్డి గారికి ఏమున్నదంటే 420 హామీలు, అన్ని హామీలు ఇచ్చారు కాబట్టి అది చేయలేకపోతున్నారు కాబట్టి ఇవాళ మా మీద కేసులు వేసుకుంటే డైవర్షన్, మీటింగ్ పెడితే కేసీఆర్ గారిని తిట్టడం, మీటింగ్ పెడితే కేటీఆర్ గారిని తిట్టడం, లేకుంటే ఇట్లా పోలీస్ కేసులు వేసి ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం. మేము అనేది ఏంటంటే పాలన చేయండి, పాలన చేస్తే తెలుస్తుంది ఎవరు ఎంతసేపు ఉంటారా, ఎంత ప్రభుత్వం ఉంటుందా అని. అప్పులు అన్నారు, ఏమైంది? ఈ 100 రోజుల్లోపే 16,400 కోట్ల అప్పులు చేశారు రేవంత్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది కృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. కవితను కూడా అదే నేపథ్యంలో అరెస్టు చేసిరని చెప్పేసి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ జాఫర్తో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.